వృత్తిలో. సో ఇక్కడ చూడొచ్చు, తెలంగాణ సొమ్ముతో కేరళ పత్రికలకు 100 కోట్ల ప్రకటనల అని అంటున్న లెవెలు హరీష్ రావు. హరీష్ రావు యొక్క ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సర్కారు, కాంగ్రెస్ సర్కారు అంటే ఇతర రాష్ట్రాలలో తెలంగాణ సొమ్మును అప్పనంగా ఖర్చు పెడుతురు, యాడ్స్ పేరుతోటి, అడ్వర్టైజ్మెంట్ల పేరుతోటి అని చెప్పేసి ఈయన యొక్క ఉద్దేశం. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ఖజానా ఏటీఎం లాగా మారింది అని హరీష్ రావు అంటుండు. ఇక్కడి ప్రజల గొంతు కోసి అక్కడ కలర్ పేజీ యాడ్స్ ఇస్తున్నది. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా తెలంగాణ సొమ్మునే వాడుకుంటుందని ఫైర్ అయ్యాడు. సో హరీష్ అన్న ఇంత పెద్ద పెరిగింది కానీ మరి ఇలా ఏమైనా గుర్తుండవా లేదా తర్వాత విషయం. ఇగో ఏమంటుండు, ఇతర రాష్ట్రాలలో ప్రకటనలా నేను విమర్శించగానే మీకు కోపం వస్తువులు కూడా జర్రసేపు రుకో జరా సబర్కరు, మీకు అసలు ముచ్చట చూపెడతా. మరి ఈయన ఇంత పెద్ద ముచ్చట చెప్తుంది కదా, ఈయన కావాలని కేసీఆర్ పార్టీని, బీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టించే ప్రయత్నం చేస్తుండా, ఆయన తెలిసి తెలియక మాట్లాడుతుండా, మర్చిపోయి మాట్లాడుతుండా, దిమాగ్ సరికాయించిందా తెలుసలేదు. ఎందుకంటే వీళ్ళ హయాంలో ఎన్ని 100 కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్ల కోసం ఖర్చు పెట్టినా చూద్దాం. ఈ లోపల అద్దకి దయాకర్ ఈయన వేసుకున్నాడు ఆల్రెడీ. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇంత ఈర్ష్య ఎందుకు? కేటీఆర్ హరీష్ రావుపై అద్దకి దయాకర్ ఫైరు. సో కేటీఆర్ హరీష్ రావుకు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇంత ఈర్ష్య ఎందుకని కాంగ్రెస్ ఎమ్మెల్యే అద్దకి దయాకర్ అన్నాడు. సో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మూసీ చట్టాలను చేసిన కేటీఆర్ ఇప్పుడు ఆ విషయం మర్చిపోయి మూసీ ప్రాంతాల్లో పర్యటిస్తూ అక్కడ ప్రజలు తప్పుదో పట్టిస్తున్నట్టు. సో హరీష్ రావుకు విమర్శించే ముందుకు ఏ అంశం లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న అడ్వర్టైజ్మెంట్లపై మాట్లాడుతున్నారని తెలియజేశారు. పంజాబ్, మహారాష్ట్ర ఎన్నికలకు జరిగితే అప్పటి మీ ప్రభుత్వం పత్రికలకు యాడ్స్ ఇచ్చిన విషయం మర్చిపోయారా అని అన్నారు. సో టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చినప్పుడు మీరు ఎన్ని మొత్తం మీద తెలంగాణ ప్రజల సొమ్ముతో పేపర్ యాడ్ చేసిన విషయం గుర్తులేదు అంటుండు. ఒకసారి మనం వీళ్ళు ఏమి ఇచ్చినా కూడా చూద్దాం మనం. అయ్యో, డ్యూరింగ్ ఇట్స్ 10 years tenure in power 2014 to 2023, the Bharat Rashtra Samiti government spent approximately 580 crore on advertisements in print and electronic media, including the billboards in other states. చూసిరా హరీష్ రావు గారు, మీరు మీ పాలిటెక్నిక్ తెలివితేటంతో ఒకసారి చదువురి. నేను కూడా పాలిటెక్నిక్ స్టూడెంట్. ఇగో 2014-2023 టైంలో వాళ్ళు ఖర్చు పెట్టిన సొమ్ము ఎంత? 580 కోట్లు ఇతర రాష్ట్రాలలో. ఇగో కీ డీటెయిల్స్ రిగార్డింగ్ ద బీఆర్ఎస్ అడ్వర్టైజ్మెంట్స్. ఇగో ఏరియా ఆఫ్ ఫోకస్ అడ్వర్టైజ్మెంట్స్ వేర్ ప్రైమర్లీ టార్గెట్ అట్ రీజియన్ అవుట్ సైడ్ ద తెలంగాణ టు ప్రొజెక్ట్ ద స్టేట్స్ వెల్ఫేర్ స్కీమ్స్ నేషనల్లీ విత్ నోటబుల్ ప్రెజెంట్స్ ఇన్ మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్ అండ్ ఒడిశా. ఏమవసరమే ఈ మహారాష్ట్రలో కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, బీహార్ కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, ఒడిశా కానీ, ఈ రాష్ట్రాల్లో మీకు ఏముందని తెలంగాణ సొమ్ము తీసుకుపోయి ఆటెట్లా ఖర్చు పెట్టిరు? ఇగో వీళ్ళు ఇవన్నీ పథకాల గురించి దానికి ఆధారం కూడా పెడతా. ఇది ఏం భాషనో చూడు. మరి కేసీఆర్ గారు బాబు మంచిగా కూర్చున్నాడు, దండం పెడుతుండు, నవ్వుతుండు, రైతు బంధు అట, ఇంకేదోనట. ఇతర రాష్ట్రాలలో మన రైతు బంధు గురించి ప్రమోషన్ ఎందుకు ఒక విషయం చెప్పు నాకు అర్థం కాదు. ఏ యాంగిల్ తోటి, ఏ ఉద్దేశంతో ఇతర రాష్ట్రాల్లో నువ్వు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినావు? ఇబ్బడి ముబ్బడిగా 100 ఎకరాలలోని కూడా రైతు బంధులు ఇచ్చుకుంటా ఇంకా దాని ఎలుగబెట్టినట్టు, దేశాన్ని ఏదో ఉద్ధరించినట్టు, రాష్ట్రాన్ని తీసుకుపోయి దేశకి నేత అయిదామని, దేశంలో చక్రం తిప్పుదామని చెప్పేసి తెలంగాణ ప్రజల సొమ్ము తీసుకుపోయి ఇతర రాష్ట్రాల్లో ఖర్చు పెట్టింది నువ్వు కాదు. ఇప్పుడు కాంగ్రెస్ లో ప్రతి విషయంలో వీళ్ళు ఏమైనా అందామంటే పాత మీద చేసింది బయటకు రావట్టే. ఇది ఒక తలకాయ నొప్పి అయిపోయింది. వాస్తవానికి కాంగ్రెస్ ను విమర్శించాలి, అధికార పార్టీ ఎవరైనా ప్రతిపక్ష పాత్ర పోషించాలని మీడియాకి ఎవరికైనా ఉంటది. వాళ్ళు చేసిన తప్పులు ఎత్తి చూపాలని ఉంటది. ఎత్తి చూపాలి అనుకున్నప్పుడల్లా వెనుక మీ కనబడబట్టే ఏమో మీరు చేసిందే వాళ్ళు ఏమంటారు. ఎందుకంటే ఫస్ట్ ఈ దొంగతో వేసింది మీరు కాదు. ప్రతి విషయంలో ఈ రియల్ ఎస్టేట్ చేసి నేర్పించింది మీరు కాదు. ఇగో ఇంకోటి కూడా ఉంటుంది. ఇగో చూడరి, అండర్ ద లీడర్షిప్ ఆఫ్ కేసీఆర్ ద రివల్యూషన్ నెవర్ స్టాప్స్ అట. ఇగో సెక్రటేరియట్ మన అంబేద్కర్ గారి బొమ్మ, అమరవీరుల అది చిహ్నంకు సంబంధించి అది, కేబుల్ బ్రిడ్జ్, ఇవన్నీ ఎందుకయ్యా? అండర్ ద లీడర్షిప్ ఆఫ్ కేసీఆర్ అట. మొత్తం దేశకి నేత, దేశాన్ని మొత్తం పరుగులు నడిపిస్తాడు. ఇదా ఇవన్నీ ఎవరి సొమ్ము? ఇవన్నీ మీ సొంత జోలకి పెట్టిరా చెప్పు మరి. $580 కోట్లట. మనం ఇందాక ఇలా గూగుల్ చేస్తాం కదా, ఇగో ఏ చెప్పింది, ఇగో మీడియా ఛానల్స్
The ads often appeared in national and regional editions, newspapers and TV channels to highlight the Telangana model of development. Current context 2025-26, the following changes in government in Telangana. The current administration has criticized this past spending, noting that the BRS government used public funds for national expansion rather than just state publicity. చూసిరా, మీ టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా చేసుకొని బీఆర్ఎస్ గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవడానికి దాదాపు 580 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. హరీష్ రావు యాడున్నవే కాక ఇగో గిడున్నాడు. ఈయనకేమన్నా మీరు శంషాలు పింకీలు కోసుకున్నట్టు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూసినట్టుంటే మీ అన్న షేర్ చేయరి. అన్న గీతగాన విద్య దేవటి ఎందుకే అని అనిపించుకున్నాడు, పెద్ద నోరుతోడు అని చిన్నతోడు నోరుతోడు అనిపించుకున్నాడు అని చెప్పురి మీ అన్నకి జరా. మర్చిపోయాడు. నాకు తెలిసి బీఆర్ఎస్ బదనాం చేయడానికి బీఆర్ఎస్ చేసినటువంటి ఈ దొంగ పనులన్నీ బయట పెడుతుంది హరీష్ రావే, ఇంకెవరో కాదు, అండ్ కేటీఆర్. వాళ్ళకి తెలియక కావాలని ఆయన ఇప్పుడు ఏదో ముచ్చట్లు మాట్లాడుతారు, పాత ఏదో అవేటట్టు చేసుకుంటారు. ఇక తన దుగ్గోయి దానే తవ్వుకుంటున్నా అని చెప్పుకోవడానికి ఇదే నిదర్శనం. ఇది బీఆర్ఎస్ పార్టీలో జరిగినటువంటి కథ.